అలా కాకుండా మెజిషియన్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఆల్ ద ఆడియన్స్ ఆర్ క్లాపింగ్ అండ్ చీరింగ్ అండ్ ఎంకరేజింగ్ దెన్ వాట్ మెజిషియన్ విల్ డూ? ఇంకా బెస్ట్ ట్రిక్ చేయాలనుకుంటాడా వద్దనుకుంటాడా? అంటే మెజిషియన్ నుంచి బెస్ట్ ట్రిక్స్ రాబట్టాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? మెజిషియన్ చేతిలోనే, ఆడియన్స్ చేతిలోనా? నెక్స్ట్ 1.5 hours ఐఎమ్ ద మెజిషియన్, హూ ఇస్ ద ఆడియన్స్? ఈ రోజు నా దగ్గర నుంచి బెస్ట్ ట్రిక్స్ రాబట్టాలంటే ఎవరి చేతిలో ఉంది? నేను ఇప్పటిదాకా నా జీవితంలో ఇప్పటిదాకా ముసలోళ్ళ క్లాస్ తీసుకోవాలి, ఈ రోజు కూడా తీసుకోకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికి అర్థం కాలేదా? రెడీయా? సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ మై సెషన్ మేబీ మీ మేనేజ్మెంట్ ఫోర్స్ చేసి లేకుంటే ఈ ప్రోగ్రామ్ ఉందని మిమ్మల్ని కూర్చోబెట్టారు, బట్ వితౌట్ యూర్ ఇంట్రెస్ట్ నేను క్లాస్ తీసుకోలేను. అందుకని నేను కరెక్ట్గా 10 నిమిషాలు క్లాస్ తీసుకుంటా, 10 minutes. ఆ 10 minutes కనుక మీకు క్లాస్ నచ్చితే నేను క్లాస్ కంటిన్యూ చేస్తా, లేకుంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతా. ఈజ్ దట్ ఓకే ఫర్ యూ? ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్, 10 minutes మాత్రమే. దాని తర్వాత మీ ఇంట్రెస్ట్ కొద్దీ నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. కానీ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినా కూడా ఫర్ ద పాస్ట్ 14 years ఇప్పటిదాకా డిజిటల్ ప్లస్ అంతా కలిపి ఒక 45 lakhs స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కడ క్లాస్ స్టార్ట్ చేసినా కూడా ఈ క్వశ్చన్ అడగకుండా ఇప్పటిదాకా క్లాస్ స్టార్ట్ చేయలేదు. ఒకే ఒక క్వశ్చన్ అడతారు, ఆ క్వశ్చన్ అడగకుండా ఇప్పటిదాకా క్లాస్ స్టార్ట్ చేయలేదు. ఈవెన్ టుడే ఆల్సో ఈ సెషన్ స్టార్ట్ చేసి నాకు క్వశ్చన్ అడతారు. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా 45 లక్షల మందిలో ఒక్కరు కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారు, ఒక్కరు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. కానీ బ్యూటీ ఏం తెలుసా? ఇందాకే లోపలికి వస్తున్నప్పుడు ఉమెన్స్ కాలేజ్లో అలుగు పెట్టంగానే ఒక్కసారిగా పాజిటివ్ అయిపోయింది. సుధీర్ నువ్వు వెతుకుతున్న మేధావులు ఎక్కడో నేను నీకు ఆన్సర్ చెప్పలేదు. హలో, నేను వేసింది బిస్కెట్ అని నాకు తెలుసు, అడగొచ్చా? హే ట్రై చేస్తారా? అడగొచ్చా? ఇది నేనే నిజామాబాద్లో దాదాపుగా కొన్ని 100 schools వచ్చి నిజామాబాద్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఒకవేళ మీకు నా వీడియోలో ఎక్కడైనా క్వశ్చన్ ఆన్సర్ తెలుసుంటే చెప్పేయండి, లేకపోతే ట్రై చేయండి. రెడీయా? మళ్ళీ చెప్తాను, నా సెషన్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ 2 కలిపి ఉంటాయి. ఎందుకంటే నేను సీరియస్ చెప్పలేను. సీరియస్ చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు సుధీర్ సాండ్రా, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు మీకు మోటివేషన్ అవునా? అందుకని సినిమాకి దేనికి వెళ్తాం మనం? బా అది బాగా తెలిసే. కాలేజీ దేనికి వస్తాం? అప్పచా చదువుకునేదానికే. ఎవడని చెప్తే నిజం అనుకుంటారు. సరే, మీరు చెప్పిన ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ కలిపి నెక్స్ట్ 1 hour నేను ఇస్తాను, దాన్ని ఎడ్యుటైన్మెంట్ వస్తారు. ఇచ్చేంత దమ్ము నా దగ్గర, తీసుకునేంత గట్స్ మీ దగ్గర ఉన్నాయా? సో గెట్ రెడీ. నెక్స్ట్ 1 hour నో డిస్టర్బెన్స్, జస్ట్ లిసన్ టు మీ. బిఫోర్ దట్ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు సోషల్ సబ్జెక్ట్ ఉందా? ఇప్పుడు కాదు, మా 10 దాకా ఉంది కదా? లేదంట, ఉంది కదా? దెన్ దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. గెట్ రెడీ. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్. థింక్ అండ్ టెల్ మీ. ద మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన ప్రదేశం, ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన ప్రదేశం, వాట్ ఇట్ ఈస్? మీకు ఏదనిపిస్తే చెప్పండి, తప్పారేట పక్కన పెట్టండి. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ మైండ్. మేడం మీరు సపోర్ట్ చేయొద్దు, టీచర్లు నాకు అర్థమయ్యారు, మీరేం చెప్పకండి. ఈ టీచర్లు ఎక్కడ దొరికారో స్టూడెంట్స్ని ఎప్పుడు ముందుకు నెట్టాలని చెప్పి వాళ్ళ ఆన్సర్లు చెప్తూ ఉంటారు. సో మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. హలో, ఆ పక్కన ఆమెతో మాట్లాడబాకండి, ఆమెకి ఏమి తెలిసి సావదు. మీరు ఆమెను అడిగితే ఏమొస్తుంది? యూ కెన్. ద మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, వేర్ ఇట్ ఈస్? Whatever comes into your mind, speak out. Either it is right or wrong, doesn't matter. అమ్మా ఒకే ఒక చిన్న డైలాగ్. నాకు రజనీకాంత్ గారి సినిమాలో ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం. నాన్న పందులే సింహం, నా చెల్లెళ్ళు ఎప్పుడు గుంపులో గొర్రెలాగా ఉంటే నాకు నచ్చదు, సింహంలాగా సింగిల్గా ఉంటే ఇష్టం. దయచేసి మీరు ఆన్సర్ చెప్పాలంటే గుంపులు అరవబాకండి, అక్కడే కూర్చొని హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి క్లాస్లో ఏదైనా చెప్పాలంటే హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. ఇప్పుడు కూడా తప్పైన పర్లే హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. ఇప్పుడు ఒక్కరు చెప్పరు, అదే ఆశ్చర్యం. రెడీ? ద మోస్ట్ వెల్తియెస్ట్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. రష్యా ఎవరో చెప్పారు, ఇంకా న్యూయార్క్, వెరీ గుడ్ తల్లి. ఇంకా మేడం ఈరోజు ఏ వారం? ఫ్రైడే. ఫ్రైడే నిజామాబాద్లో మౌనవ్రతం చేస్తారా? అయితే ఎందుకు అలా కూర్చున్నారు? మళ్ళీ చెప్తున్నా, తప్పో రైటో ట్రై చేయండి. ద మోస్ట్ వెల్తియెస్ట్ ఇండియా, వెరీ గుడ్. ఇంకా సరే, ఒక క్లూ ఇస్తాను తల్లి. ప్రపంచ పటంలో వరల్డ్ మ్యాప్లో ఉండే దేశాలు, రాష్ట్రాలు, ఖండాలు అన్నీ నాకు తెలుసు. అదైతే కదా ఆన్సర్. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. దేశాలు రాష్ట్రాల పేర్లు అయితే కాదు, కొత్తగా ఆలోచించండి. క్లూ కూడా ఇచ్చాను. ద మోస్ట్ వెల్తియెస్ట్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఏంటి తల్లి? ఎడ్యుకేషన్. ఇంకోళ్ళు ఒక పదం చెప్తున్నాను, న్యూ వర్డ్. ఎవరు చెప్పారు? అమ్మఒడని ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ తల్లి. ఏంటి? అమ్మఒడి. అమ్మ ప్రేమని, నాన్న కేరింగ్ని, టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ని కొలిచే వస్తువులు ఇంకా భూప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. కానీ ఇంత గొప్ప రోజున అమ్మ ప్రేమను గుర్తు చేసినందుకు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫెంటాస్టిక్. నెక్స్ట్
ఇంకా నాకు 30% హ్యాపీగా ఉంది, 70% బాధగా ఉంది. 30% హ్యాపీ ఏంటంటే కొంతమంది ట్రై చేస్తున్నారు, ఏదో ఒక తప్పు రైట్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. 70% బాధగా ఎందుకు ఉంది తెలుసా? కొంతమంది ఎలా కూర్చున్నారు తెలుసా? ఊరే మనకెందుకు కష్టం, వాడు ఆల్రెడీ సూట్ వేసుకొని వచ్చాడు, వాడు చెప్తాడని చెప్పి కొంతమంది ప్రయత్నం కూడా చేయట్లా. దుర్మార్గులు అంటే వాళ్ళే. దయచేసి మళ్ళీ చెప్తున్నా, కొత్తగా నేర్చుకోవాలంటే యూ నీడ్ టు ఓపెన్ అప్ అండ్ ఎక్స్ప్రెస్ ద మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. లాస్ట్ 20 seconds చాలా వరకు ట్రై చేశారు. ద మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. నేను ఆన్సర్ చెప్పాక మాత్రం మీరు అందరూ ఏమనుకుంటారు తెలుసా? సార్ మీరు ఏ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చారు సార్ అంటారు. కానీ ఇదే ఆన్సర్ని అప్లై చేసి కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. ఇదే ఆన్సర్ని మీరు ఏ ఏజ్లో అప్లై చేసినా కూడా మీ లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. థింక్ అండ్ టెల్ మీ ద మోస్ట్ మేడం హార్ట్ మై సెల్ఫ్. వెరీ గుడ్. మై సెల్ఫ్ అన్నదానికి నేను క్లూ కూడా ఇస్తాను మ్యామ్. 40% ఆన్సర్ రైట్. మై సెల్ఫ్. మీకంటే టీచర్లు వీళ్ళే మేలు, గెస్ట్లే బాగా చెప్తున్నారు. మీరు నిద్ర మొహాలు వేసుకొని కూర్చోన్నారు ఒక్కొక్కరు. ద మోస్ట్ వెల్తియెస్ట్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. లాస్ట్ 10 seconds. థాట్స్. 50% ఆన్సర్ రైట్ తల్లి. ఇంకా చూడండి మీరే చెప్తున్నారు. మైండ్. 60% ఆన్సర్ రైట్. కాన్ఫిడెన్స్ నో. డ్రీమ్ మ్యామ్ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 80% ఆన్సర్ రైట్ మ్యామ్. మీరందరూ ఏం చేస్తారు తెలుసా? ఒక గ్లాస్లో స్పూన్లో వాటర్ తీసుకొని మీ టీచర్లు గెస్ట్లు మీరు వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు. మైండ్ 60%, డ్రీమ్స్ 80%. లాస్ట్ వా నాలెడ్జ్. ఎప్పుడైనా పుస్తకాలు తీసి చదివారు మీరా? సరే నాలెడ్జ్ కాదు. ఇంకా డ్రీమ్ పెద్దదా గోల్ పెద్దదా అంటే డ్రీమే పెద్దది, గోల్ చాలా చిన్నది. యాటిట్యూడ్. వెరీ గుడ్. బిహేవియర్. బా నిజంగా సార్ వీళ్ళందరినీ బయట పంపించండి, గెస్ట్లు ఒక్కరిని పెడితే చాలు నాకు. ఏం తల్లి? సక్సెస్ అయిన వాళ్ళు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టైం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పచ్చా? నేను చెప్తాను ఎలా వచ్చిందో మీరు ట్రై చేయండి. ఫెయిల్యూర్స్. నేను చెప్పచ్చా? ద మోస్ట్ వెల్తియెస్ట్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన ప్రదేశం. అది మీరు అనుకోండి దేశాల పేర్లు, రాష్ట్రాల పేర్లు, ఖండాల పేర్లు కాదు. అది మీరు అనుకోండి బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ, నాలెడ్జ్ ఏది కాదు. ఆన్సర్ ఏంటంటే ఎనీహౌ నేను నెక్స్ట్ టైం వచ్చి చెప్తాను. ఇప్పుడే మాట ఇచ్చా, మీకు 5 నిమిషాలు క్లాస్ తీసుకుంటా, మీకు నచ్చితే క్లాస్ కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పాను. నా 5 నిమిషాలు అయిపోయింది. కంటిన్యూ చేయమంటారా క్లోజ్ చేయమంటారా? ఓ ఆన్సర్ చెప్పి వెళ్ళిపోవాలా? దుర్మార్గులు అంటున్నాను మీరు. కంటిన్యూ చేయొచ్చా? ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ నాట్ ఫర్ ఓన్లీ జనరల్ మోటివేషన్, మీ లైఫ్ మొత్తానికి ఉపయోగపడే చెప్పబోయే క్లాస్ చెప్తున్నాను. నెక్స్ట్ 1 hour ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పే అటెన్షన్. పక్కోళ్ళతో మాత్రం డిస్కస్ చేయకుండా జాగ్రత్త వినండి. ద మోస్ట్ వెల్తియెస్ట్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ నథింగ్ అదర్ దాన్ శ్మశానం అండి. అదే ఆన్సర్.